హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన బ్రదర్స్. సో ఇవాళ నేనైతే లెనిన్ సెంటర్ విజయవాడ చందన బ్రదర్స్ బ్రాంచ్లో ఉన్నాను. అండ్ మనకి ఆల్రెడీ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మరి వెడ్డింగ్ సీజన్ అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది ఏంటి అంటే శారీస్. సో ఆ శారీస్ కూడా మనకి నచ్చే మనం వచ్చే ప్రైస్లో దొరకాలి అంటే చందన బ్రదర్స్లోనే దొరుకుతాయి. అందుకనే ఇవాళ ఎపిసోడ్లో మీకు నచ్చే మీరు మెచ్చే అండర్ బడ్జెట్ శారీస్ నేను మీకోసం చూపించబోతున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి టిష్యూ క్లాత్లో కట్ బార్డర్ శారీస్ అండి. సో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ చాలా లైక్ రేర్గా కూడా దొరుకుతున్నాయి మనకి. అండ్ ఫస్ట్ చూస్తున్న కలర్ వచ్చేసి మనము ఈ విధంగా మనకి బ్లూ కలర్ అనేది రావడం జరిగిందండి. బార్డర్స్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనేది రావడం జరిగింది. స్టోన్స్ తోటి మొత్తం బార్డర్ అంతా కూడా స్టోన్స్తో హ్యాండ్ వర్క్ అనేది చేశారు. అండ్ మనకు ఓన్లీ ఎండింగ్ వచ్చేసి కట్ బార్డర్లో ఎండింగ్ వచ్చేసి థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. సో డౌన్ బార్డర్ ఎలా అయితే వచ్చిందో ఆ బార్డర్ కూడా సేమ్ అలానే మనకి హ్యాండ్ వర్క్లో రావడం జరిగింది, స్టోన్ డిజైన్. అండ్ అలానే మనకి బార్డర్ వచ్చేసి కట్ బార్డర్లో రావడం జరిగింది. శారీ వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ కలర్ అనమాట, మల్టీ షేడ్స్లో అపియర్ అవుతుంది. ఈ విధంగా లైన్ సీక్వెన్స్ డిజైనింగ్ వచ్చింది. అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి టిష్యూ క్లాత్ సిల్వర్ జరీ స్టైల్లో రావడం జరిగిందండి. సో ఓవరాల్గా శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డైమండ్స్ అనేది అటాచ్ చేశారనమాట. హ్యాండ్ వర్క్ డైమండ్స్ అనేది ఇచ్చారు. సో మనకి పళ్ళు వచ్చేసి శారీ కంటిన్యూషన్ పళ్ళు, బట్ పళ్ళు ఎండింగ్లో మాత్రం ఈ విధంగా బిగ్ సైజ్లో డిజైనింగ్ అనేది రావడం జరిగింది. కంప్లీట్ హ్యాండ్ వర్క్ డిజైనింగ్ అనమాట. సో ఈ శారీకి మనకి బ్లౌజ్ పీస్ వచ్చిందండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీకి కాంట్రాస్ట్ కలర్ అనమాట, థిక్ బ్లూ కలర్లో రావడం జరిగింది. అండ్ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి బ్యాక్ డిజైన్. సో కంప్లీట్ హ్యాండ్ వర్క్తో చేశారు. అండ్ ఈ విధంగా మనకి శారీ మీద స్టోన్స్ ఏ విధంగా అయితే ఇచ్చారో స్టోన్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్ అనమాట ఇది. అండ్ ఇట్ సైడ్ టూ హ్యాండ్స్కి కూడా హ్యాండ్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. ఇంకా ఫ్రంట్ సైడ్ మనకి శారీ కవర్ అయిపోతుంది కాబట్టి. సో ఈ శారీకి మనకి టోటల్ ప్రైజింగ్ వచ్చేసి 5000 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. సో చాలా ట్రెండింగ్ అండ్ మంచి కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ ఇది. నెక్స్ట్ శారీ చూద్దాం. సో కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్లో రావడం జరిగిందండి. సో బార్డర్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ హ్యాండ్ వర్క్తో రావడం జరిగింది. అండ్ బార్డర్ అంతా కూడా కట్ బార్డర్స్ వచ్చాయి. అండ్ కట్ బార్డర్స్కి మన ఎండింగ్లో చూసుకున్నట్లయితే పిస్తా గ్రీన్ కలర్లో థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగిందండి. అండ్ శారీ అంతా కూడా మనకి ఇలాగా గ్రీన్ కలర్ అండ్ మనకి సిల్వర్ జరీ కాంబినేషన్లో సీక్వెన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. శారీ అంతా కూడా మనకి ఈ శారీ మీద చూసినట్టుగానే ఇలా స్టోన్ డిజైనింగ్ అనేది హ్యాండ్ వర్క్ ఇచ్చారు. అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళు ఎండింగ్లో మాత్రం మనకి ఈ విధంగా బిగ్ సైజ్లో డిజైనింగ్ అనేది హ్యాండ్ వర్క్తో రావడం జరిగిందండి. సో శారీకి బ్లౌజ్ పీస్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ అండి, థిక్ పీకాక్ గ్రీన్ కలర్లో రావడం జరిగింది. పీకాక్ గ్రీన్ కలర్ మనకి బ్యాక్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేశారు. కంప్లీట్ హ్యాండ్ వర్క్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి హ్యాండ్స్కి చూసుకున్నట్లయితే ఈ విధంగా డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. టూ హ్యాండ్స్కి కూడా మనకి ఈ విధంగా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ రావడం జరిగింది. అండ్ ఈ శారీ కూడా మనకి జస్ట్ 5000 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఈ కలెక్షన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. సో మనం చూస్తున్న టిష్యూ క్లాత్ శారీస్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బేబీ పింక్ కలర్ వచ్చిందండి. సో బేబీ పింక్ కలర్లో మనకి బార్డర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి కట్ బార్డర్ ఇచ్చారు. కట్ బార్డర్లో ఫినిషింగ్ వచ్చేసి థ్రెడ్ వర్క్తో బేబీ పింక్ కలర్ రావడం జరిగింది. అండ్ మొత్తం మనకి డౌన్ బార్డర్ ఏదైతే వచ్చిందో అప్ సైడ్ బార్డర్ కూడా సేమ్ అదే విధంగా రావడం జరిగింది. బాడీ ఆఫ్ ది శారీ అంతా కూడా మనకి బేబీ పింక్ కలర్ వచ్చిందండి. బేబీ పింక్ కలర్ మీద థ్రెడ్ వర్క్ అనేది సీక్వెన్స్ డిజైనింగ్ ఇచ్చారు. అండ్ రిమైనింగ్ అంతా కూడా టిష్యూ క్లాత్ షైనింగ్ సిల్వర్ జరీ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. శారీ అంతా కూడా మనకి ఈ విధంగా హ్యాండ్ వర్క్ స్టోన్స్ అనేది రావడం జరిగిందండి. ఈ శారీకి మనకి బ్లౌజ్ పీస్ చూసుకున్నట్లయితే సో మనకి శారీకి కాంట్రాస్ట్ కలర్ మగ్గం వర్క్లో రావడం జరిగిందండి. హ్యాండ్ వర్క్ మొత్తం స్టోన్ డిజైనింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ డిజైనింగ్. మనకి ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇవి హ్యాండ్స్ అనమాట. సో మనకి టూ హ్యాండ్స్కి కూడా డిజైనింగ్ అనేది ఇలా మగ్గం వర్క్లో స్టోన్ డిజైనింగ్ హ్యాండ్మేడ్ డిజైనింగ్ అనేది స్టోన్స్తో రావడం జరిగింది. సో ఈ శారీ కూడా మనకి జస్ట్ 5000 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ వచ్చేసి గ్లాస్ టిష్యూ శారీస్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్లాత్ వచ్చేసి చాలా స్టిఫ్ ఉందన్నమాట. మనం అలా కట్టుకున్నామంటే పళ్ళు అయినా సరే చాలా
స్టిఫ్గా ఉండిపోతుంది అండ్ కట్ బార్డర్ స్టైల్లో రావడం జరిగింది. ఇప్పుడు కట్ బార్డర్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో మనకి ఈ శారీ వచ్చేసి పర్పుల్ కలర్లో రావడం జరిగిందండి. బార్డర్ చూసినట్లయితే మనకి కంప్లీట్గా హ్యాండ్ వర్క్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా హ్యాండ్ వర్క్ వచ్చేసి మొత్తం స్టోన్స్ డిజైనింగ్ అనమాట. ఫుల్ స్టోన్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఎండింగ్ ఫినిషింగ్ వచ్చేసి ఈ విధంగా పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి డౌన్ సైడ్ బార్డర్ ఏ విధంగా అయితే ఇచ్చారో మనకి అప్ సైడ్ బార్డర్ కూడా అదే విధంగా ఇచ్చారండి. అండ్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ చాలా డిలైట్ఫుల్గా ఉంది. అకేషన్ ఏదైనా సరే ఈ శారీ కానీ డ్రేప్ చేసామంటే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. అండ్ శారీ అంతా కూడా మనకి గ్లాస్ టిష్యూ క్లాత్ మీద ఈ విధంగా స్టోన్ డిజైనింగ్ అనేది హ్యాండ్ వర్క్ రావడం జరిగిందండి. సో పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళు వచ్చేసి మనకి శారీ కంటిన్యూషన్ పళ్ళు అనమాట. బార్డర్ కూడా ఇదే విధంగా రావడం జరిగింది. సో ఈ శారీకి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది రావడం జరిగిందండి. సో ఈ విధంగా రన్నింగ్ బ్లౌజ్ అనేది రావడం జరిగింది. సో మనకి చూసుకున్నట్లయితే ఇది బ్యాక్ డిజైన్ అనమాట. శారీకి బ్యాక్ డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా హ్యాండ్ డిజైనింగ్ అనేది హ్యాండ్మేడ్ డిజైనింగ్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. మగ్గం వర్క్తో రావడం జరిగింది అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి 2 హ్యాండ్స్కి కూడా బార్డర్ అండ్ స్టోన్ వర్క్ అనేది అటు ఇటు ఈ విధంగా వచ్చిందండి. సో ఓవరాల్గా ఈ శారీ ప్రైజింగ్ చూసుకున్నట్లయితే మనకి జస్ట్ 5500 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. బట్ శారీ క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. సో కలెక్షన్లో మనం చూస్తున్న శారీ వచ్చేసి హనీ కలర్లో రావడం జరిగిందండి. అండ్ కట్ బార్డర్స్ వచ్చాయి. బార్డర్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. థ్రెడ్ వర్క్లో హనీ కలర్లో రావడం జరిగింది. అండ్ బార్డర్ అంతా కూడా మనకి ఈ విధంగా మగ్గం డిజైనింగ్ అనేది రావడం జరిగిందండి. హ్యాండ్ వర్క్ హ్యాండ్మేడ్ స్టోన్స్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా లీవ్స్ అండ్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. శారీ అంతా కూడా మనకి గ్లాస్ టిష్యూ క్లాత్ మీద ఈ విధంగా హ్యాండ్మేడ్ స్టోన్స్ అనేది ప్రింట్ చేయడం జరిగింది, స్టిచ్ చేయడం జరిగింది. మనకి స్టోన్స్ అటాచ్ చేశారనమాట. శారీ అంతా కూడా ఈ విధంగా స్టోన్స్ అనేవి అటాచ్ చేశారు. అండ్ పళ్ళు కూడా మనకి శారీ కంటిన్యూషన్ పళ్ళు అండి. అండ్ బ్లౌజ్ పీస్ కూడా మనకి సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ అనేది రావడం జరిగింది. బట్ బ్యాక్ డిజైనింగ్ అనేది అండ్ హ్యాండ్స్కి కూడా మనకి ఈ విధంగా మగ్గం డిజైనింగ్ అనేది వస్తుంది. అండ్ మనం చూస్తున్న కలెక్షన్లోనే నెక్స్ట్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో రావడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ మనకి క్లాత్ కానీ చాలా డిఫరెంట్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ ఇవి. సో క్లాత్ టచ్ చేయగానే ఆ స్మూత్నెస్ అనేది కూడా చాలా ఈజీగా తెలుస్తుంది. సో మనకి బార్డర్స్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్లో రావడం జరిగిందండి. థ్రెడ్ వర్క్లో వచ్చాయి. అండ్ అలానే స్టోన్స్ అనేది రావడం జరిగింది అనమాట. హ్యాండ్మేడ్ స్టోన్స్. అలానే మనకి ఇవి పర్ల్స్ అనేది రావడం జరిగింది. పర్ల్స్ కూడా వైట్ పర్ల్స్ అనేది అటాచ్ చేశారు. అండ్ మనకి శారీ అంతా కూడా ఈ విధంగా హ్యాండ్మేడ్ స్టోన్స్ అనేది అటాచ్ చేశారు. మనకి బార్డర్ కూడా ఈ విధంగా వచ్చింది. అండ్ ఈ శారీకి మనకి పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళు అనేది వచ్చిందండి. శారీ ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ బార్డర్ అండ్ రన్నింగ్ పళ్ళు ఇచ్చారు. ఈ శారీకి మనకి అటాచ్ బ్లౌజ్ కూడా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ ఏ విధంగా అయితే ఇచ్చారో సేమ్ అలానే బ్లౌజ్ పీస్ వస్తుంది. బట్ బ్యాక్ డిజైనింగ్ అండ్ హ్యాండ్స్ డిజైనింగ్ అనేది మనకి మగ్గం వర్క్లో వస్తుంది. అండ్ మనం చూస్తున్న కలెక్షన్లో నెక్స్ట్ సారీ వచ్చేసి సీ బ్లూ కలర్లో రావడం జరిగిందండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో సేమ్ మనం ప్రీవియస్ శారీస్కి ఏ విధంగా డిజైనింగ్ అనేది చూసాము సేమ్ అదే స్టోన్ వర్క్ అనేది శారీ అంతా వచ్చింది. కట్ బార్డర్స్ వచ్చాయి. బార్డర్కి ఫినిషింగ్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చింది. మొత్తం హ్యాండ్మేడ్ వర్క్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఈ శారీకి మనకి రన్నింగ్ పళ్ళు కూడా ఉంటుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటుంది. సేమ్ కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ డిజైనింగ్లో. బట్ మనకి బ్యాక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ డిజైనింగ్ వచ్చేసి మగ్గం వర్క్లో మనకి ఈ విధంగా స్టోన్ డిజైనింగ్ అనేది వస్తుంది. సో చూసారు కదా, ఇవాల్టి కలెక్షన్ మీకు చాలా బాగా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. కలెక్షన్లో మీకు ఫేవరెట్ శారీ ఏదైనా ఉంది అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ని సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్ మీద వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉంటుంది. లేదు మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకున్నా సరే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి చందన బ్రదర్స్ అని టైప్ చేశారంటే మీ నియర్ బై బ్రాంచ్ వచ్చేస్తుంది. మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చందన బ్రదర్స్.